श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री సాయినాథ్ శరత్ బాబూజీ की జై। రమణ పెరియ పురాణము జగజ్జనని. నేనెవరు అనే పుస్తకంలో భగవాన్ ఏమంటారంటే, ఎవరి అహంకారమైతే పూర్తిగా నశించిపోయిందో వారికి ప్రతి స్త్రీ జగజ్జననిలాగానే కనిపిస్తుంది. ఈ జగజ్జనని తన కుమారుణ్ణి ఎలా కాపాడుతుంది? మదురైలో తన మరణానుభవం తరువాత భగవాన్ తన ఇంటి దగ్గరలోనే ఉన్న మీనాక్షీదేవి ఆలయానికి తరచూ వెళ్తూ ఉండేవారు. ఆయన గంటల తరబడి ఆమె విగ్రహం ముందు నిలబడి ఆమె కళ్ళలోకి చూస్తూ ఉండేవారు. ఆయన కళ్ళ నుండి కన్నీరు కారుతూ ఉండేవి. మీనాక్షి అంటే మీనముల వంటి అనగా చేపాల వంటి కన్నులు కలది అని అర్థం. హిందూ ధర్మశాస్త్ర ప్రకారం 3 రకాలైన ఆధ్యాత్మిక దీక్షా విధానాలున్నాయి. అందులో ఒకటి చేప వలె ఉండుట, అనగా చేప తన గ్రుడ్డును కేవలం కంటి చూపుతోనే పొదిగి పిల్లలను చేస్తుందట. అంటే మీనాక్షి పేరులోని నిగూఢార్థం ఏమిటనంటే, మీనాక్షీదేవి చూపుతోనే భక్తులకు దీక్షను అనుగ్రహిస్తుంది అని. దాదాపుగా ప్రతి రమణ భక్తుడు ఆయన మొదటి చూపుతోనే తమను హృదయంలోనికి వెళుతున్నట్లు చేసి ఆనందంతో, శాంతిలో, మౌనంలో ముంచేశారని చెప్తారు. అందువల్లనే భగవాన్ తన అంతిమ దినాన కూడా భక్తులను తన దర్శనానికి అనుమతించామని వారిపై కడసారి తన అనుగ్రహ దృష్టి ప్రసారం చేశారు. మదురై నుండి తిరువణమలైకు వచ్చినప్పుడు భగవాన్ అంతరాయం లేని సహజ సమాధిలో ఉండేవారు. అరుణాచలేశ్వరుని ఆలయంలోని చీకటిగా, తేమగా ఉండే పాతాళలింగ గుహలో పూర్తిగా సమాధి స్థితిలో ఉన్నప్పుడు ఆయనైతే నిరాహారిగాను, శరీర ధ్యాస లేకుండాను ఉన్నారు గాని అచ్చట గల చెదలు, ఇతర కీటకాలు ఆయన శరీరాన్ని విందు ఆరగించినవి. ఆ దివ్య జనని అనుగ్రహవశాత్తు రత్నమాళ్లను మొదటిగా భగవాన్ వద్దకు పంపింది. రమణ పెరియ పురాణము. రత్నమాళ్ సమాజంచే చిన్నచూపు చూడబడిన ఒక యువ నర్తకి. ఒకనాడు కొందరు అల్లరిమూకలు పాతాళలింగ గుహలోనికి రాళ్లు విసరటం రత్నమాళ్ చూసింది. ఆమెలోనికి వెళ్లి మసక చీకట్లో పల్చటి వెలుగుతో ఆవరించబడిన ఒక ఆకారాన్ని చూసింది. ఈ యువ సన్యాసి ఎలా బ్రతుకుతాడా అనే ఆదుర్దాతో ఆయనకు ఆహారాన్ని, దుస్తులను తీసుకుని వచ్చి గుహద్వారం వద్ద వదిలి వెళ్ళింది. భగవాన్ సమాధిలో ఉండుట చేత ఆమె తెచ్చిన పదార్థాలను ఆయన అంటనే లేదు. పిమ్మట శేషాద్రి స్వామి భగవానుని చూచి వెలుపలికి తీసుకుని వచ్చి భగవానుకు పాలు ఇవ్వవలసినదిగా ఆలయ పూజారికి చెప్పారు. ఆ పూజారి అరుణాచలేశ్వరుని ఆలయం నుండి కాక పక్కనే ఉన్న అపీతకు చాంబాదేవి గుడి నుండి అమ్మవారికి అభిషేకింపబడి పసుపు, సీకాయ, నెయ్యి కలిపిన పాలను తెచ్చి ఇచ్చారు. అదే జగన్మాతచే ఆయనకివ్వబడిన మొదటి ప్రసాదం. అప్పటికింకా భగవాన్ సమాధి స్థితిలోనే ఉండి బాహ్య స్పృహలో లేనందున, అంటే ప్రతి జీవికి మొదటగా ప్రాణాలు నిలపడానికి తోడ్పడే తల్లిపాలను ఆయన నోరు తెరిచి నోటిలో పోశారు. భగవాన్కు బాహ్యస్మృతి కలిగిన తరువాత ఆయన ఆ ఆలయ పరిసరాలలో ఒక ఇప్ప చెట్టు, అంటే ఒక వృక్షం క్రింద సమాధి స్థితిలో ఉండిపోయారు. ఎప్పుడో గాని ఆయన బాహ్యస్పృహలోకి వచ్చేవారు కాదు. ఒకనాడు రత్నమాళ్ నాట్య ప్రదర్శన ఇవ్వటానికి వెళుతూ దారిలో భగవాన్ అక్కడ కూర్చుని ఉండటం చూచి తల్లి వైపు తిరిగి ఇలా అన్నది, ఈ స్వామికి ఆహారాన్ని ఇచ్చేదాకా నేను ఆహారం ముట్టుకోను అని. వారు భగవానును స్పృహలోనికి తీసుకుని రావటానికి ప్రయత్నించారు. కానీ
వారి ప్రయత్నం వృధా అయింది. అందుకని వారు ఆయన నోటిని తెరిచి అందులో ఆహారాన్ని ఉంచేవారు. కొన్నిసార్లు ఆయన దానిని మృంగేవారు. కొన్నిసార్లు ఆహారం ఆయన నోట్లో అలాగే ఉండిపోతూ మర్నాడు వారు శుభ్రం చేసేవారు. కొన్నిసార్లు ఆహారం ఆయన నోట్లో అలాగే ఉండిపోతే మర్నాడు వారు శుభ్రం చేసేవారు. భగవాన్ తరువాత జగన్మాతే రత్నమాల రూపంలో వచ్చింది అన్నారు. ఒకసారి సూరినాగమ్మ గారితో కూడా రత్నమాళ్ పవిత్రమైనది అన్నారు భగవాన్. దాని అర్థం నైతికమైన భౌతికమైన పవిత్రత అని కాదు. ఆ రోజుల్లోనే దివ్యత్వాన్ని ఆమె గుర్తించగలిగింది. ఈ విధంగా జగజ్జననిని ఆయనను పోషించింది. ఆలయాన్ని వదిలి గురుముహూర్తానికి వెళ్ళేటప్పుడు ఆయన రత్నమాలతో, నీవు అంత శ్రమ తీసుకుని అంత దూరం రావద్దులే అంటే సరేనని ఒప్పుకున్నారామె. రమణ పెరియ పురాణము. మీనాక్షి అమ్మాళ్. భగవాన్ గురుమూర్తానికి వెళ్ళినప్పుడు మీనాక్షి అమ్మాళ్ అనే ఆవిడ ఆయనను సేవించడం మొదలుపెట్టింది. ఆమె బయటకు చూడడానికి రాక్షసి వలె కనిపించినా ఆమె హృదయం నిర్మలమైనది, పవిత్రమైనది. ప్రతిరోజు ఆమె గిరి ప్రదక్షిణ చేసి ఇంటికి వెళ్ళి భోజనం తయారు చేసి తీసుకుని వచ్చి భగవాన్కు భోజనం పెట్టేవారు. తనతో పాటు మరికొందరు స్త్రీలకు కూడా ఆమె తీసుకుని వచ్చేవారు. వారిలో ప్రతి ఒక్కరూ భగవాన్కు భిక్ష పెట్టాలని కోరుకునేవారు. వారి వలన భగవాన్కు ఆహారం ఎక్కువయ్యే పరిస్థితి వచ్చేది. భగవాన్ ఎప్పుడూ దేనిని వృధా చెయ్యటం ఇష్టపడేవారు కాదు. అందుకని ప్రక్క స్థలంలోని ఒక మామిడి తోపులోనికి మకాం మార్చారు. ఆ తోట యజమాని భగవానుని పళని స్వామిని తప్ప ఇతరులెవ్వరిని లోపలికి రానిచ్చేవారు కాదు. భగవాన్ తిరువణమలైకు వచ్చిన తరువాత తొలిసారిగా ఆయనకు నూనెతో అభ్యంగన స్నానం చేయించిన ఘనత మీనాక్షి అమ్మాళ్ళకే దక్కుతుంది. ఆ ఉదంతాన్ని భగవాన్ మాటల్లోనే విందాం. ఒకరోజు గురుముహూర్తంలో ఉండగా మీనాక్షి అమ్మాళ్ ఒక పెద్ద గిన్నె తెచ్చి నీళ్లు కాయటం మొదలుపెట్టింది. భగవాన్ ఇలా అన్నారు, ఆవిడ ఏదో వండుతుంది కాబోలనుకున్నాను. తరువాత ఆమె తన సంచి నుండే నూనె, సీకాయ పొడి తీసి, స్వామీ రండి, మీకు స్నానం చేయిస్తాను అన్నది. భగవాన్ తన మామూలు ధోరణిలోనే మౌనంగా ఉన్నారు. అప్పుడామె ఆయన చెయ్యి పట్టుకుని లాగి కూర్చోబెట్టి బలవంతంగా నూనె రాయటం మొదలుపెట్టారు. భగవాన్ నవ్వుతూ అన్నారు, ఆమె నా జుట్టు ముట్టుకున్నప్పుడు అందులో రాళ్ళు, దుమ్ము ఉన్నాయి. తిరువణమలైకి వచ్చిన ఏడాదిన్నర తరువాత ఆయనకు ఇటువంటి మంచి స్నానం జరిగింది. అప్పటి వరకు ఆయన శరీరం మొత్తం స్నానం లేక దుమ్ముతో ధూళితో నిండిపోయి ఉన్నది. ఆ జగజ్జనని పంపగా మీనాక్షి అమ్మాళ్ భగవానికి ఈ విధంగా స్నానం చేయించారు. పిమ్మట భగవాన్ ఇంకా గురుమూర్తంలో ఉండగానే పళనిస్వామితో, భిక్ష కొరకు మనము చెరోక వైపుకు వెళదాం అన్నారు. భగవాన్ తిరువణమలైలోని వీధుల గుండా వెళుతూ ఒక్కో ఇంటి ముందు నిలబడి చప్పట్లు కొట్టేవారు. దానికి సమాధానంగా ఆ ఇంటి ఇల్లాలు భిక్ష తెచ్చి భగవాన్కు ఇచ్చేది. ఈ విధంగా ప్రతిరోజు ప్రతి వీధిలోనూ ప్రతి ఇంటిలోనూ భగవాన్ భిక్షమెత్తారు. ఆ విధంగా ఆ ఊరిలోని స్త్రీలందరి నుండి ఆయన భిక్ష పొందారు. సందేహించకుండా ఆ జగజ్జననే ఆ స్త్రీలందరి రూపంలో తన కుమారుణ్ణి పోషించుకుంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ मुनि शरत बाबूजी की जय.